వెల్కమ్ బ్యాక్. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా రుణం తీసుకోవాలన్నా అధికారులు ఏం అడుగుతారు? అడ్రస్ ప్రూఫ్ లేదా మినిమం డిపాజిట్. ఒకవేళ అప్పు కావాలంటే రిటర్న్స్ ఎలా చెల్లిస్తారని ఆరా తీస్తారు. ఇవన్నీ ఏ బ్యాంక్లోనైనా కామన్. కానీ మెదక్లోని ఓ బ్యాంక్ మాత్రం సత్ప్రవర్తన ఆధారంగా అకౌంట్ ఇవ్వటం, రుణాలు మంజూరు చేయడం చేస్తోంది. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఈ బ్యాంకు గురించే. ఈ బ్యాంకు పేరు ఖిద్మత్. ఖిద్మత్ అంటే తెలుగులో సేవ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే వెరైటీ కండిషన్స్ ముందు పెడతారు అధికారులు. సిగరెట్ తాగరాదు, మద్యం ముట్టరాదు, ఆడవారిని హింసించకూడదు, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలనేది వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట. 10 రూపాయల నుంచి 500 వరకు జమ చేస్తున్నారు అందరూ డైలీ. మళ్ళీ 5,000 నుంచి 50,000 వరకు లోన్ ఉంది, మీకు వడ్డీ లేని రుణం ఉంది. ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ తీసుకోరు ఇక్కడ. అక్కడ బయట 10,000 తీసుకుంటే 1,000 రూపాయలు కట్ చేస్తారు. ఇక్కడ ఏం తీసుకోరు, ఇక్కడ 400 తీసుకుంటారు ఓన్లీ. అంతేకాదు, అకౌంట్ ఓపెన్ చేసేవాళ్లు వడ్డీ ఇచ్చిపుచ్చుకోరాదట. ఆరోగ్యానికి, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ పిల్లల విద్యాబుద్ధులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలట. నైతికత ఆధారంగానే ఇచ్చే ఖాతాల్లో రూల్స్ ను అతిక్రమిస్తే ఎలాంటి నోటీస్ లేకుండా అకౌంట్స్ ను రద్దు చేస్తారట. ఓపెన్ చేయాలనుకుంటే ముందు ప్రవర్తన మంచిగా ఉండాలి. ఫస్ట్ అతను తాగవద్దు. తాగే వాళ్ళకు, చిల్లర వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు లోన్ ఇవ్వడం జరగదు. ఫ్యామిలీతో మంచిగా ఉండాలని, ఇంకా పైకి ఎదగాలని వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి వ్యాపారంలో మనకు 10,000 కానీ 20,000 కానీ వితౌట్ ఇంట్రెస్ట్ తోని లోన్ తీసుకుంటున్నారు. అయితే బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసినా ఇంట్రెస్ట్ ఇవ్వరు. రుణం తీసుకున్నా వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. 5,000 నుంచి 50,000 రూపాయల వరకు రుణాలిస్తారు ఈ బ్యాంకులు. అంతేకాదు, 10 రూపాయలు మొదలుకొని ఎంతైనా డబ్బు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. అయితే వడ్డీలు ఇవ్వకుండా, వడ్డీలు తీసుకోకుండా బ్యాంకు ఎలా రన్ చేస్తారు? సిబ్బంది జీతాలు ఎలా అనే కదా మీ డౌట్. సర్వీస్ ఛార్జ్ రూపంలో కొంత మొత్తాన్ని స్వీకరిస్తూ బ్యాంకును కొనసాగిస్తున్నామని చెప్పారు అధికారులు. అలవాట్లు మంచిగా ఉంటేనే మేము వాళ్ళకు మెంబర్షిప్ ఇక్కడ ఇస్తాము. అలవాట్లు మంచి లేకుంటే వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వము. మంచి సమాజము మేము డెవలప్ చేయాలని మా ఉద్దేశం. చిన్న వ్యాపారంలోకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఫైనాన్స్ లోపల వాళ్ళు చేరి ఫైనాన్స్ తోని పైసలు తీసుకొని వాళ్ళ వ్యాపారం అభివృద్ధి కావడం లేదు. వాళ్ళు సంపాదించిన ఎక్కువ పర్సెంట్ వాళ్ళు వడ్డీతో కట్టి వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. ఆ వడ్డీతోని వాళ్ళకు దూరం ఉంచడం కోసము వాళ్ళకు సహాయం చేయాలని మేము వితౌట్ వడ్డీ లేని లోన్ వాళ్ళకు మేము ఇస్తున్నాము. ఓవైపు రూపాయికి 100 రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కాల్నాగుల చేతిలో చితికిపోతున్న చిన్న మధ్యతరగతి వ్యాపారులు ఈ బ్యాంకు ఏర్పాటుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 2, హైదరాబాద్లో 2, రంగారెడ్డి జిల్లాలో 1 బ్రాంచులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలో ఆదిలాబాద్లోనూ బ్రాంచ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.